మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ వీఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. గురుగారు నమస్కారం. గురుగారు మహాదేవమ్మ, మీరు ఎప్పటికీ ఏదో ఒకటి అనాలిసిస్ సెర్చ్ చేస్తూనే ఉంటారు, జాతక పరంగా కానీ దైవారాధన పరంగా కానీ. గురుగారు మాకు వచ్చిన సందేహం ఏంటంటే 2026 రాబోతుంది. సో ఆడవారికి ఎంతో ఇష్టమైన, అందరికీ ఇష్టమైన బంగారం విషయంలో రేట్ పెరుగుతూ ఉంది అంటున్నారు, తగ్గుతుంది అంటున్నారు. 2026లో మేమంతా కూడా మీ తరపు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం చెప్తారు గురుగారు? చాలా మంచి ప్రశ్న. 2026లో గోల్డ్ రేటు తగ్గుతుందా పెరుగుతుందా అనేటువంటి విషయంపై వాస్తవానికి ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక కూతురు వివాహం జరిపించాలంటే సుమారుగా 10 తులాల బంగారం కొనాలి అంటే ఏంది అనేటువంటి పరిస్థితి. కానీ బంగారం లేకపోతే పెళ్ళవదు. 39,000 36,000 జస్ట్ 49,000 50,000 ఇట్లా ఉండే 2020 బిఫోర్. సో ఎప్పుడైతే 2020 ఆఫ్టర్ గోల్డ్ రేట్ అంచెలంచెలుగా పెరుగుతూ సుమారుగా ఈ రోజున చూసుకుంటే 1,00,000 చిల్లర అయిపోయింది. 1,16,000 1,16,000 1,17,000 అట్లా అవ్వడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపకంగా కూడా కొలిచేటువంటి యొక్క బంగారము ఎంతో విశిష్టత కలిగినటువంటిది. మరి యొక్క బంగారాన్ని స్త్రీమూర్తులు వారు నిజంగా ఎంతో ప్రేమిస్తారు, ఎంతో ప్రేమగా ప్రేమించేటువంటి బంగారం. సో మీకంటే మీకు బంగారం ఇష్టమా లేదా మీరే ఇష్టమా బంగారం ఇష్టమే అనేటువంటి వారు ఉంటారు. సో అలాంటి బంగారం యొక్క రేటు చూసుకున్నట్టయితే చాలా పెరిగిపోవడం జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ రేపు ఒకసారి వేసుకున్నటువంటి ఆభరణాలు స్త్రీమూర్తులు మరలా ఫంక్షన్స్లో వేసుకోవాలి అంటే 1 గ్రామ్ గోల్డ్ సైడే అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఉన్నప్పటికీ బంగారము నెక్లెస్ లైక్ ఏది ఉన్నప్పటికీ ఏదో ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒక 10 సార్లు పెట్టుకుంటే కూడా చిరాకులు వేస్తుంది. బయట చూస్తే చాలా అద్భుతంగా సెట్టులు వేసుకొని మ్యాచింగ్. మరి ఇలాంటి క్రమంలో బంగారం యొక్క రేటు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ గోల్డ్ యొక్క ప్రైస్ అనేటువంటిది డౌన్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అవుతుందా? 2026 జూన్ జూలై ఆగస్ట్ ఒక నెల అటు ఇటుగా బంగారం రేటు 5 to 11% లోపు, అంటే 6% కానీ 7% కానీ 8% కానీ 9% కానీ మొత్తానికి 5% ఎబో బంగారం రేటు పడిపోతూ ఉన్నది. ఒక 2-3 టైమ్స్ మ్యాక్సిమం బంగారం రేట్ అనేటువంటిది తగ్గుతూ మళ్ళీ 2030 వచ్చేసరికి 2 లక్షలై కూర్చుంటుంది ఖచ్చితంగా. కనుక ఈ 2026లో మాత్రం బంగారం ధర తగ్గబోతూ ఉన్నది. 2026, 27 మ్యాక్సిమం పెరగదు, ఎక్కువ తగ్గుతూ ఒకేసారి 1-2 ఇయర్స్లో అది 2 లక్షలై కూర్చుంటుంది ఖచ్చితంగా. సో తగ్గుతుంది. కనుక ఎందుకు ఈ విధంగా అంటే 2014, 2015లో బంగారం యొక్క రేటు తగ్గింది. ఎవరైనా 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి అవగాహన ఉంటే, వారికి జ్ఞాపకం ఉంటే చెక్ చేసుకోవచ్చును. 2014-15 ఈ సమయంలో తగ్గినా కొంతవరకే తగ్గుతుందేమో కదా 2000 మరి కొంతవరకు తగ్గకుండా మొత్తం మరి ఎక్కువగా సగానికి సగం అయితే చేస్తే లక్షలు, తగ్గిస్తే వేలు. గురువు గారు 10,000 తక్కువైనా నయమే కదా. 10 తులాల బంగారం ఇప్పుడు ఒక 10 తులాల బంగారం కొనుక్కునేటువంటి వారికి 1,00,000 రూపాయలు తక్కువైనట్టే కదా. తగ్గితే ఇంకో 1,00,000 వచ్చినట్టే, 1 తులం వచ్చేసినట్టే. మరి 100 గ్రాములు ఇప్పుడు 10 గ్రాములు అంటే సుమారుగా ఏది మనకు తులం అంటే 10 గ్రాములు అంటే తులం. ఇంకా ఇందులో 24 క్యారెట్స్ది అది వేరే రేట్ ఉన్నది. 22 ఆర్నమెంట్స్ ఒక రేట్. సో కనుక 22 గ్రామ్స్ది మనకు 10 గ్రామ్స్ చొప్పున తీసుకున్న మనకు 100 గ్రాములకు 10 తులాలు. సో అట్లా ఉంటుంది. ఓవరాల్గా
ఇది 2020 ముందు అంతా 39,000 ఉండే, 39,000, 28,000. అక్కడి నుండి 2014 ఆర్ 15 ఈ పీరియడ్లో ఎవరు కూడా బంగారం కొనలేదు. కొనకపోయేసరికి పూర్తిగా గోల్డ్ రేట్ పడిపోయింది. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ 2026లో రాబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక 2026లో తప్పకుండా బంగారం రేటు ఎంతో కొంత తక్కువ అవుతుంది. వెండి గురువుగారు, వెండి గురించి ఏమైనా? వెండి మాత్రం పెరుగుతుంది, వెండి ఖచ్చితంగా వెండిది రేటు పెరుగుతుంది. ఎందుకంటే వెండికి కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నారు కదా, వెండి పెరిగే అవకాశం. వెండి రేటు పెరగబోతూ ఉన్నది. సో వెండికి సంబంధించింది 2026 ఆగస్టు తర్వాత నుండి ఇది మ్యాక్సిమం బంగారం రేటు కనుక అప్పటికి తగ్గిస్తే వీరు తగ్గించే అవకాశం ఉన్నది ఖచ్చితంగా. ఇక లేదు అని అనుకునే క్రమంలో లేదు అనేది ఉండదు, కానీ చెప్తున్నాను 2026 ఎండింగ్ నుండి 2027 లోపు వెండి రేటు కూడా పెరిగి తక్కువయ్యే పరిస్థితి అయితే ఉన్నది. సో ప్లాటినం ఆల్సో, ప్లాటినం అది ఎలా ఉంది? ప్లాటినం రేటు కూడా పెరగబోతూ ఉన్నది ఖచ్చితంగా. మొత్తం మీద వాస్తవానికి బంగారము, వెండి, ప్లాటినం ఈ ఆభరణాలకు సంబంధించి బంగారానికి సంబంధించినటువంటి రేటు పడిపోయే పరిస్థితి ఉంటుంది. లైక్ ప్లాటినం రేటు కూడా ఒకప్పుడు బంగారం కంటే ప్లాటినము చాలా ఎక్కువ రేటు ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ అంతే అయిపోయింది, పెద్దగా ఏం లేదు. ఇంకా ప్లాటినమే కొంత తక్కువ ఉన్నది వాస్తవానికి చూసుకుంటే. కనుక మనకు 2026లో ఇలాంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక బంగారం కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారు కాస్త వెయిట్ చేయండి. ఖచ్చితంగా 2026లో మీరు బంగారం యొక్క రేటు తగ్గిన తర్వాత బంగారం తీసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందరు. తప్పకుండా. ఎందుకంటే ఎప్పుడూ ఒక తీరు ఉండదు ఏది కూడా. వారు తగ్గిస్తే తగ్గించవచ్చును, ఇంకా తగ్గుతుంది. ఎంతైనా మనకు ఇప్పుడు ఒక 1 లాక్ పెట్టే చోట 10,000 తగ్గింది అంటే ఎవరికైనా సంతోషమే. అవును గురువు గారు. ఒక వివాహం జరిగే క్రమంలో 15 తులాలు కొంటున్నారు బంగారం, 25 తులాలు పెట్టేవారు కూడా ఉన్నారు, లేరా? ఉన్నారు గురువు గారు. వారి కెపాసిటీని బట్టి పిల్లలకైతే పెడుతూ ఉన్నారు. బంగారం రిలేటెడ్ ఉండేటువంటి ఏవైనా స్కీమ్స్ కానీ లైక్ ఏదైనా కూడా దానికి సంబంధించి ఏదైనా పెద్ద దెబ్బ పడేది ఉన్నది. అవునా గురువు గారు? ఎవరికని ఏమైనా ఉందా? ఏదైనా అంటే ఇప్పుడు ఏదైనా గోల్డ్ రిలేటెడ్ ఏమైనా స్కీమ్స్ కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే బంగారము తాకట్టులో ఉందా, దీనిని తాకట్టు నుండి విడిపించి మేము కొంటాం అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి మధ్యలో. అవును గురువు గారు, చాలా లైక్ నేను చెప్తున్నా. సో దీనికి సంబంధించినటువంటిది కానీ లేదా ఇంకేదైనా ఒక పెద్ద స్కామ్ ఏదైనా ఉన్నది అనేటువంటిది బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఏదైనా చెప్పలేము కదా, ఏది జరిగేది చెప్పలేం. కనుక ఏదైనా ఒక నెంబర్ ఆఫ్ పెద్ద బా అక్షరంతో ఉండేటువంటిది లైక్ బి అక్షరంతో మొదలయ్యేటువంటి పేరు కానీ అదేవిధంగా నా అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కానీ అదేవిధంగా ఏ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కానీ ఈ పేర్లతో మొదలయ్యేటువంటిది మా అక్షరంతో నేను చెప్పాను 4 అక్షరాలు చెప్పాను, ఈ అక్షరాలతో మొదలయ్యేటువంటి గోల్డ్ షాప్స్ ఎవరైతే ఉన్నావో కొంచెం జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, బంగారం గురించి పూర్తి సమాచారం అందించినందుకు. నమస్కారం.